ప్రతి మనిషికి అహంకారం ఉంటుంది. ఈ అహంకారాన్ని మనం ఎలా వదులుకోవాలి అన్నది మనం తెలుసుకుందాం. ఒకసారి బ్రహ్మానందం గారు, తనికెళ్ళ భరణి గారు ఒక చిన్న పల్లెటూరులోని షూటింగ్‌కి వెళ్లారట. షూటింగ్ సమయంలో కాస్త గ్యాప్ రావడంతో పక్కనే ఉన్న శివాలయానికి వెళ్లారట. అక్కడున్న పూజారి పూజ చేసుకుంటూ ఉన్నాడు. బ్రహ్మానందం గారు, తనికెళ్ళ భరణి గారు ఇద్దరిని చూడగానే ఆ పూజారి వీళ్ళని గుర్తుపట్టి నవ్వుతూ పలకరిస్తాడని వీళ్ళిద్దరూ అనుకున్నారు. కానీ వీళ్ళని ఆయన చూసి కూడా తన పూజలో తాను నిమగ్నం అయిపోయాడు. పోనీ పూజ పూర్తయ్యాక వచ్చి పలకరిస్తాడేమో అనుకుంటే అది లేదు. వీళ్ళే ఆయన దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. కానీ ఆయన మాత్రం వీళ్ళ దగ్గరికి రాలేదు. ఇద్దరు ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటూ పూజారి దగ్గరికి వెళ్లి అభిషేకం చేయమని అడిగారట. ఇప్పుడు సమయం అయిపోతుంది, రేపు ఉదయం 7 గంటలకి మీరు రండి అని ఆయన వెళ్ళిపోయాడట. మర్నాడు ఉదయం 7 గంటలకల్లా గుడి దగ్గర నిలబడి ఉన్నారట మన బ్రహ్మానందం గారు అండ్ తనికెళ్ళ భరణి గారు. పూజారి గారు రావడం, అభిషేకం చేయడం, గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం ఇవన్నీ అయిపోయినాయి. స్వామి దక్షిణ తీసుకోండి అని ఇద్దరు కలిసి ఒక తలో ₹1000 బయటికి తీశారట. ఆయన వెంటనే హుండీలో వేసేయమని సైగ చేశాడట. యూనిట్ వాళ్ళు టిఫిన్ తెచ్చిస్తే ఇద్దరు ఆ గుడి ఆవరణలోని కూర్చుని తినడానికి వెళ్తూ పూజారి గారిని కూడా ఆహ్వానించారట. నేను తినేశాను, మీరు తినేయండి అని ఆయన సున్నితంగా తిరస్కరించారట. కాఫీ అయినా తాగండి అన్నారట. ఆ పూజారి మంచినీళ్ళు కూడా తాగను అని కరాఖండిగా చెప్పేశాడట. మీరు మమ్మల్ని గుర్తించారా అని భరణి గారు కాస్త అహం నిండిన స్వరంతో అడిగితే ఆ పూజారి వీళ్ళిద్దరిని పేర్లతో సహా పలకరించాడట. బ్రహ్మానందం గారు, తనికెళ్ళ భరణి గారు అని. వెంటనే వీళ్ళు ఆశ్చర్యపోతూ స్వామి దక్షిణ ఇస్తే తీసుకోలేదు, హుండీలు వేయమన్నారు, టిఫిన్ కూడా తీసుకోలేదు, కనీసం కాఫీ కూడా తాగలేదు, ఎందుకు కారణం ఏంటో తెలుసుకోవచ్చా అని అడిగారట. అప్పుడు ఆ పూజారి గారు, నాకు ఒక ఎకరం పొలం ఉంది, ఒక ఆవు ఉంది, ఒక శివుడున్నాడు, ఇంకేం కావాలి ఈ జీవితానికి అని వెళ్ళిపోయాడట. ఆ సందర్భాన్ని అప్పుడే భరణి గారు మాలో ఉన్న అహంకారం మొత్తం రాలి కుప్పలా పడిపోయింది అని అభివర్ణించారట. ఎవరి దగ్గర ఏది ఆశించకుండా జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందా అనిపించిందట ఇద్దరికి. ఆ క్షణంలో ఆయన్ని మించిన శ్రీమంతుడు ప్రపంచంలోని ఇంకెవ్వరూ లేరు అన్నంత గొప్పగా కనిపించాడట ఆ పూజారి వాళ్ళిద్దరికి. సంతృప్తిగా బ్రతికే ప్రతి మనిషి ఒక మహారాజే. ఆశించడం ఆపేస్తే జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది, ఎవరి నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు, అప్పుడే లైఫ్ తృప్తిగా దొరుకుతుంది అని, ప్రశాంతత నీలో కొలువుంటుంది అని ఆ సంఘటనను వెంటనే భరణి గారు ఒక పాటలాగా రాశారట. మాసెడ్డ మంచోడు దేవుడు, మాసెడ్డ మంచోడు దేవుడు, నువ్వోటి అడిగితే ఆడోటి ఇస్తాడు, మాసెడ్డ మంచోడు దేవుడు, అస్సలు అడగకపోతే అన్నీ ఇచ్చేస్తాడు, మాసెడ్డ మంచోడు దేవుడు. ఇలా ఏదో ఒక సంఘటన మన లైఫ్లో కూడా జరుగుతుంది. మన అహంకారాన్ని, మన ఈగోని అది రాలి కుప్పలా మారిపోయేలాగా ఉంటుంది. కానీ దాన్ని మనం గుర్తించం అంతే. ఇట్లాంటి సంఘటన మీ జీవితంలో కూడా జరిగితే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. మళ్ళీ మనం మంచి ఒక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పీపుల్ మీడియా పాయింట్.